నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి బీఎస్సీ ఏహెచ్ఎస్, బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చిన వీడియోస్ అయితే మిస్ చేయకుండా చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారన్నట్టు. ఓకేనా? సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియోస్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అయితాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ డేట్స్ ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. సో, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 27థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా? 27థ్ జూన్ 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 11థ్ జులై 2026 5 పీఎం దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 11థ్ జులై 2026 5 పీఎం దాకా టైం అయితే ఇచ్చిర్రు. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా 14థ్ జులై 2026 5 పీఎం లోపు మీ హార్డ్ కాపీస్ అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న ప్రింట్ ఔట్ ఉంటది కదా! ఆ ప్రింట్ ఔట్ అండ్ దాంతో పాటుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం అయితే వాళ్ళకి పంపాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? పోస్ట్ లోపల పంపాల్సి ఉంటది. లేకపోతే మనం డైరెక్ట్ క్యాండిడేట్ ఎళ్లి నిమ్స్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. 11థ్ జులై 2026 5 పీఎం దాకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంది. అండ్ 14థ్ జులై 2026 5 పీఎం దాకా హార్డ్ కాపీస్ పంపడానికి టైం అయితే ఉందన్నట్టు. అండ్ మనకి అఫీషియల్‌గా అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ లోపల ఏమని మెన్షన్ చేసిర్రు కదా! అంటే అప్లికేషన్ అయిపోయిన తర్వాత 3 డేస్ లోపల వాళ్ళు పంపాలి అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఒకవేళ 3 డేస్ లోపల పంపకపోయినా కూడా మీరు 14థ్ జులై 2026 లోపు పంపితే సరిపోతదన్నట్టు. ఓకేనా? 3 డేస్ అని చెప్పి ఎందుకు మెన్షన్ చేసిర్రు కదా! అంటే ఒకవేళ మీరు 11థ్ జులై 2026 రోజు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నా కూడా 14థ్ జులై 2026 లోపు పంపాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? కాబట్టి మీ ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత డెఫినిట్‌గా ఈ హార్డ్ కాపీని మీరు పంపాలే. పంపకపోతే మీ అప్లికేషన్‌ని కన్సిడర్ చెయ్యరు. ఓకేనా? సో, అది. అండ్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అనే విషయానికొస్తే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనమైతే ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. 10థ్ క్లాస్ సంబంధించిన మార్క్స్ మెమో అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ దాంతో పాటు ఇంటర్మీడియేట్ మెమో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత మనకి ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్, తెలంగాణ ఎఫ్సెల్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అండ్ దాంతో పాటుగా టీసీ, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన టీసీ, 6థ్-10థ్ బోనాఫైడ్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, సింపుల్‌గా చెప్పాలంటే 6థ్-12థ్ బోనాఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. 6థ్-12థ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. తర్వాత 10థ్ క్లాస్ సంబంధించిన మెమో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఎఫ్సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన టీసీ ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మనం ఆన్‌లైన్ లోపల అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. దాంతో పాటుగా ఫోటో ఓకేనా? పాస్ ఫోటో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా? సో, ఇన్‌కమ్ అనేది మనకు అడగలేదు. సో, ఇన్‌కమ్ అనేది అప్‌లోడ్ చేయకపోయినా కూడా ఏం కాదన్నట్టు. ఓకేనా? సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, అప్లికేషన్ చేసుకునే ముందు మీకసలు ఎలిజిబిలిటీ ఉందా అనేది చెక్ చేసుకోర్రి. ఓకే. నేను డీటెయిల్డ్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్ లోపల అప్‌లోడ్ చేసిన. ఇంకా ఆ వీడియో చూడకపోతే చెక్ చేసుకోర్రి. ఓకేనా? సో, నేను ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి ఎట్లా చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో లోపల చెప్తా. కానీ ప్రీవియస్‌గా మనం ఏందంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో చూస్తే మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి మీకు ఒక ఐడియా అనేది వస్తదన్నట్టు. ఓకేనా? అప్లికేషన్ ఫీ అనేది అరౌండ్ రూ. 2000 అండ్ రూ. 2500 అయితే ఉందన్నట్టు డిపెండింగ్ అపాన్ కేటగిరీ. ఓకేనా? మీరు ఒకవేళ ఎస్సీ లేకపోతే ఎస్టీ లేకపోతే పీడబ్ల్యూడీ అయ్యారనుకో మీకు రూ. 2000 ఫీ అయితే ఉంటదన్నట్టు. సో, మిగతా వాళ్ళకి అదర్స్ ఓసీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అరౌండ్ రూ. 2500 ఫీ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే ముందే ఒకటికి 2 సార్లు అప్లికేషన్ చేసుకోవాలా? వద్దా? అని చెప్పి ఆలోచించుకోర్రి. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనల్జెసిక్ గైడెన్స్ మనం అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అని చెప్పి మనకు ప్లే స్టోర్ లోపల ఒక యాప్ అయితే ఉందన్నట్టు. సో, ఈ యాప్ లోపల మనం
బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా ఏహెచ్ఎస్‌కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నిమ్స్ లోపల జాయిన్ అయిదామనుకుంటే నిమ్స్‌కి సంబంధించిన గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ దాంతో పాటుగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనుకుంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. అంటే ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తోటి నిమ్స్‌కి, కేఎన్ఆర్ యూహెచ్ఎస్‌కి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతది. మీరు ఈ 2 కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. నిమ్స్ లోపల, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల అండ్ మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఈ గైడెన్స్ లోపల పార్ట్ అవుదాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోర్రి. అండ్ మనం ఏహెచ్ఎస్‌కి కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. నిమ్స్ లోపల అండ్ దాంతో పాటుగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల. సో, ఈ ఏహెచ్ఎస్ విషయానికొస్తే నేను బీపీటీకి సంబంధించి, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తోటి మనం అయితే 3 కోర్సెస్‌కి ఒక యూనివర్సిటీ లోపల అండ్ దాంతో పాటు ఒక ఇన్‌స్టిట్యూట్ లోపల అంటే నిమ్స్ లోపల, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సింపుల్‌గా అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోర్రి. మనం లైవ్స్ అయితే పెట్టుకుంటా ఉంటాం. రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాం అన్నట్టు. అప్లికేషన్ ప్రాసెస్ గురించి అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి అండ్ దాంతో పాటుగా కాలేజ్ లిస్ట్ గురించి అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ గురించి ప్రతీది కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. సో, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి మనమైతే ఎస్పెషల్‌గా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సింపుల్‌గా అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటది ప్లే స్టోర్ లోపల. ఈ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద అప్లికేషన్ ప్రాసెస్ ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చే మీరు మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనకిక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటది. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మనమైతే మన అప్లికేషన్‌ని చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎట్లా చేసుకోవాలి అని చెప్పి చెప్తా. అఫీషియల్ వెబ్‌సైట్‌కైతే మీరు ఫస్ట్ రావాల్సి ఉంటది. అఫీషియల్ వెబ్‌సైట్ అనేది మనం గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే గూగుల్‌కి పోర్రి. గూగుల్‌కి పోయి నిమ్స్ హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్‌సైట్ వస్తదన్నట్టు. నిమ్స్ హైదరాబాద్ అని చెప్పి. ఓకే. నిమ్స్ హైదరాబాద్ అని చెప్పి క్లిక్ చేస్తోటే మనకిట్లా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకేంది కదంటే వెబ్‌సైట్ లోపల గూగుల్ ప్లే పక్కపొంటి ఓకేనా? గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అని చెప్పి ఉంది కదా! ఇది కాకుండా దీని పక్కపొంటి ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. అప్లై ఆన్‌లైన్ అని చెప్పి. ఈ అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయాలి. అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇందాక లెక్క ఓపెన్ అయితదన్నట్టు. గిట్ల ఓపెన్ అయితది. సో, ఇక్కడ ఏంది అంటే మనకు స్టెప్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటది. అండ్ లాగిన్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయడానికి స్టెప్స్ ఏంది అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బ్రో. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ నంబర్ తోటి, పాస్‌వర్డ్ తోటి లాగిన్ కావాలి. తర్వాత మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకే. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇది ఎగ్జాక్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన ప్రాసెస్. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత లాగిన్, తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్ ఓకేనా. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్, తర్వాత పేమెంట్ చేసుడు అని ఉంటది. లేకపోతే డాక్యుమెంట్స్ అప్‌లోడింగ్ అని ఉంటది. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ తర్వాత పేమెంట్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనం మన ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ఇక్కడికొచ్చిన తర్వాత లాగిన్ అని ఉంది కదా! ఓకేనా. సో, లాగిన్ దగ్గర మనకు అప్లికేషన్ నంబర్ మన కాడ లేదు. పాస్‌వర్డ్ లేదు. ఒక క్యాప్చా మాత్రమే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా! ఈ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ మీద క్లిక్ చేయడంతోనే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర ఏంది కదంటే అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అని ఉంటదన్నట్టు. ఈ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ లోపల మనము ఏం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది కదా! అంటే ఇక్కడ మనకు చూపెడతది అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ లోపల. ఇవన్నీ డీటెయిల్స్ చూపెడతదన్నట్టు. మీరు బీఎస్సీ నర్సింగ్‌కి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఫిజియోథెరపీకి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఏహెచ్ఎస్‌కా అని చెప్పి మనకిక్కడ ఉంటాయి ఆప్షన్స్. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. నేనేం కావాలనుకుంటున్నా అంటే బీపీటీకి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా. ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకున్న చోట ఇట్లా కనబడతాయి అన్నట్టు బ్లూ కలర్ లోపల. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టాలి. ఓకేనా. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టాలి. కొట్టడంతోటే మనకు అన్ని డీటెయిల్స్ వస్తది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ వస్తది ఇక్కడ ఆటోమేటిక్‌గా మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి. తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ డేట్, కోర్స్ ఏందని చెప్పి కోర్స్ నేమ్ వస్తదన్నట్టు. ఆఫ్టర్ దట్ ఏందంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. డాక్టరా, మిస్టరా, మిస్ట్రెస్సా అని చెప్పి మిస్సా అని చెప్పి ఉంటది. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మన నేమ్ అయితే యాస్ పర్ ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ క్లాస్ సంబంధించిన మెమో అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. నేమ్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ క్లాస్ మెమో ప్రకారం ఇవ్వాల్సి ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇయ్యాలి. నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమోనే ఇయ్యాలి. ఆధార్ కార్డ్ లోపల చేంజ్ ఉన్నా కూడా ఎస్ఎస్‌సి మెమో నేమే ఫైనల్.
అండ్ దాని తర్వాత మొబైల్ నెంబరు. సో, మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి అదే మొబైల్ నెంబర్‌ని మళ్ళీ ఇవ్వాల్సి ఉంటది. ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో ఆ మొబైల్ నెంబర్‌కి ఇన్‌కమింగ్ ఉండేలాగా చూసుకోరి. ఏదైనా అప్డేట్స్ వచ్చినా కూడా అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతీది కూడా మనకు మొబైల్ నెంబర్‌కే మెసేజ్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇఫ్ ఎనీ ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మనం వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇస్తే మనకు తర్వాత హెల్ప్ అయితది. ఓకేనా. సో, మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి ఆ మొబైల్ నెంబర్‌ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటది. మళ్ళీ ఇచ్చి అండ్ దెన్ దాని తర్వాత ఈమెయిల్ ఐడీ ఇయ్యాల్సి ఉంటది. ఆ ఈమెయిల్ ఐడీని మళ్ళీ ఇస్తే ఈమెయిల్ ఐడీ అనేది కన్ఫర్మ్ అయిపోతదన్నట్టు. మొబైల్ నంబర్‌ని 2 సార్లు ఇయ్యాలె. ఈమెయిల్ ఐడీని 2 సార్లు ఇయ్యాలె. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. యెస్ అయితే యెస్ పెట్టుకోరి. నో అయితే నో పెట్టుకోరి. యెస్ పెట్టుకుంటే మాత్రం సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అది. అండ్ సోషల్ స్టేటస్ లోపల మీరు ఏ కేటగిరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఆ కేటగిరీని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనం అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉంటారో వీళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇఫ్ మీరు ఈ కేటగిరీస్ పెట్టుకుంటే. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, బీసీ పెట్టుకున్నారనుకో అట్లాంటి సిట్యుయేషన్ లోపల మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే క్యాప్చా కోడ్ అడుగుతానట్టు. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అని చెప్పి కొట్టాలి. రిజిస్టర్ అని చెప్పి కొట్టడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా చూపెడతా అన్నట్టు. సో, మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయ్యిర్రు అని చెప్పి మన అప్లికేషన్ నంబర్ అనేది చూపెడతది. సో, ఈ అప్లికేషన్ నంబర్ అనేది రాసి పెట్టుకొని, సో, ఈ అప్లికేషన్ నంబర్‌ని యూజ్ చేసుకొని మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, మరి అప్లికేషన్ నంబర్ ఒకటే ఉంది గదా! మరి పాస్వర్డ్ లేదు గదా! అనంటే ఇక్కడ మనకు లాగిన్ దగ్గర అప్లికేషన్ నంబర్ ఉంది. పాస్వర్డ్ లేదు. సో, పాస్వర్డ్ లేదు గదా! మరి అనంటే సింపుల్‌గా ఏం లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, మీ డేట్ ఆఫ్ బర్త్ లోపల ఇవి ఉంటాయి గదా! మధ్యల గీతలు. ఓకేనా. సో, ఆ గీతలు తీసేసి మీ పాస్వర్డ్ అన్నట్టు. ఒకవేళ సపోజ్ 12/10/2010 అయిందనుకో మీ డేట్ ఆఫ్ బర్త్. సో, ఇట్లా రాయాలి మనం. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 12/10/2010 అయిందనుకో, అప్పుడు మీరేం చేయాలి ఇవి తీసేయాలి మధ్యలయి. తీసేసి 12/10/2010 అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటది. అదే మీ పాస్వర్డ్. ఓకేనా. ఒకసారి మీకు అప్లికేషన్ నంబర్ రావడంతోటే క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పి ఉంటది. సో, దీని మీద మీరు క్లిక్ చేసి లాగిన్ అయితే అయిపోవచ్చు. సో, క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పి రాకపోయినా కూడా మీరు హోమ్ పేజ్‌కొచ్చి ఓకేనా. ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా! హోమ్ పేజ్‌కొచ్చి అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేస్తే మనకి వెబ్‌సైట్ ఓపెన్ అయితది. ఇక్కడ మన అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి లాగిన్ కావాలి. ఓకేనా. సో, ఇట్లా మనమైతే ఇక్కడ మన అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయడంతోటి మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 4 స్టెప్‌లలో ఉంటది. ఓకేనా. సో, మనకి అప్లికేషన్ అనేది 4 స్టెప్‌లలో ఉంటది. ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడం ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయాలి. డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత మనకు పేమెంట్ డీటెయిల్స్ అనేది అప్‌డేట్ అయితాయన్నట్టు. సో, ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేది అప్‌డేట్ చేయాలంటే ఫస్ట్ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, పేమెంట్ చేసి అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. ఇవి 4 స్టెప్స్ ఫర్ కంప్లీటింగ్ అవర్ ఆన్‌లైన్ అప్లికేషన్. సో, మీరు బీఎస్సీ నర్సింగ్ అయినా, బీపీటీ అయినా ఓకేనా, ఏహెచ్ఎస్ అయినా 3 కోర్సెస్‌కి సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటది. కొన్ని డీటెయిల్స్ కొన్ని కోర్సెస్‌కి అడగకపోవచ్చు. ఓకేనా. సో, బీపీటీకి కొన్ని అంటే లైక్ కొన్ని ఉండకపోవచ్చు. కొన్ని డీటెయిల్స్ అడగకపోవచ్చు. ఓకేనా. సో, మోస్ట్‌లీ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ స్టెప్ లోపల ఏంది కదంటే ఫస్ట్ స్టెప్‌లో మళ్ళా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్‌లో ఏంది కదా అంటే సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ కదా! అప్లికేషన్ ఫార్మ్ లోపల మళ్ళా 3 స్టెప్స్ అయితే మనకుంటాయన్నట్టు. సో, ఏంది కదా ఆ 3 స్టెప్స్ అనంటే మనకు అప్లికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది మనం. అండ్ దాంతో పాటుగా అప్లికాంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. దాంతో పాటుగా అకాడమిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. దాంతో పాటుగా అడ్రెస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలంటే 4 స్టెప్స్. ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయడము, డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయడము, పేమెంట్ చేయడము, అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడము. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడం లోపల ఫస్ట్ స్టెప్ లోపల ఏంది కదా అంటే అప్లికాంట్ డీటెయిల్స్ ఇయ్యాలి. ఓకేనా. అప్లికాంట్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ ఇయ్యాలి. అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్. తర్వాత అడ్రెస్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ అప్లికాంట్ డీటెయిల్స్. సో, అప్లికాంట్ డీటెయిల్స్ ఏందంటే నువ్వు దేనికి అప్లికేషన్ చేస్తున్నావు అనేది ఉంటదన్నట్టు ఇక్కడ. సో, అది మనం ఇక్కడ ఇయ్యాల్సి ఉంటది. అప్లికాంట్ డీటెయిల్స్ లోపల మనం దేనికి అప్లికేషన్ చేస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డిఫాల్ట్‌గా ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా. మీరు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఈ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. అండ్ మనకి ప్రిఫరెన్స్ లోపల ఓన్లీ నిమ్స్ హైదరాబాద్ మాత్రమే ఉంటది. డిఫాల్ట్‌గా నిమ్స్ హైదరాబాద్ అని చెప్పి ఉంటదన్నట్టు దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత లాంగ్వేజ్, మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది. సో ఇంగ్లీష్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఇంగ్లీష్ అనేది నువ్వు రాయగలుగుతావా, చదవగలుగుతావా అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో టు రీడ్ అండ్ రైట్ అని చెప్పి ఉంటుంది. సో మనం అయితే ఎస్ అని చెప్పి పెట్టుకుందాం. టు స్పీక్ అంటే ఎస్ అంటే ఎస్ పెట్టుకోరి, నువ్వు అంటే నువ్వు పెట్టుకోరి. అంటే ఇంగ్లీష్ నువ్వు రాయగలుగుతావా, చదవగలుగుతావా అంటే ఎస్ అని చెప్పి పెట్టుకోరి. టు స్పీక్ అంటే ఎస్ అని చెప్పి పెట్టుకోరి, పెద్ద ఫరక్ పడదు, ఏం కాదు. ఓకేనా. సో ఇట్లా మనం మన డీటెయిల్స్ అనేది లైక్ అప్లికాంట్ డీటెయిల్స్ లోపల ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ వస్తాయి. అవి ఒకసారి చెక్ చేసుకొని అండ్ దాని తర్వాత మనం అయితే ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంటుంది, అదొకటి డిఫాల్ట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. ఇంగ్లీష్ తెలుగు అని చెప్పి ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకొని రీడ్ అండ్ రైట్ టు స్పీక్ అని చెప్పి ఉంటుంది, అందులోపల ఎస్ నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే యాజ్ పర్ ఎస్ఎస్సి ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మనకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులోపల ఏంది కదంటే మనం మన నేమ్ అనేది ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి డిఫాల్ట్గా మన నేమ్ వస్తుంది. తర్వాత మీ ఫాదర్ నేమా, మదర్ నేమా, లేకపోతే స్పౌస్ నేమా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు కదా అంటే మీ ఫాదర్ నేమా, మదర్ నేమా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫాదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫాదర్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి ఇచ్చేసేయాలి. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ ఏంది అంటే మనకి అప్లికాంట్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్‌గా మనం ఇచ్చినాం కాబట్టి అవి వచ్చేస్తాయి. ఓకేనా. సో ఏజ్ ఎంత అని చెప్పి కూడా మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా ఇచ్చేస్తారన్నట్టు. అండ్ మనం కేటగిరీ ఆల్రెడీ ఇచ్చేసినాం కాబట్టి కేటగిరీ అనేది సోషల్ స్టేటస్ ఉంది కదా, అది డిఫాల్ట్‌గా వచ్చేస్తది. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఐడెంటిఫికేషన్ మార్క్స్, పుట్టుమచ్చలు ఎస్ఎస్‌సి మెమో లోపల ఉంటాయి అన్నట్టు. ఎస్ఎస్‌సి మెమో లోపల ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇచ్చేసేయరి. ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఇస్తే సరిపోతది. ఒక పుట్టుమచ్చ ఇస్తే సరిపోతది అన్నట్టు. సో పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏమి అవసరం లేదు, లైట్. అండ్ ఫాదర్‌కి సంబంధించిన ఈమెయిల్ ఐడీ ఇస్తే ఫాదర్‌కి సంబంధించిన ఈమెయిల్ ఐడీ ఇచ్చేసేయరి. లేదంటే మీ బ్రదర్‌దో, మీ సిస్టర్‌దో ఇచ్చేసేయరి, సరిపోతది. ప్లేస్ ఆఫ్ బర్త్, సో మీరు ఏ స్టేట్ లోపల పుట్టిర్రు అని చెప్పి, లేకపోతే ఏ డిస్ట్రిక్ట్‌లో పుట్టిర్రు అని చెప్పి ఇచ్చేసేయరి, సరిపోతది. డిస్ట్రిక్ట్ ఇయ్యిర్రి, ఇనఫ్. అండ్ దాని తర్వాత ఇన్ సర్వీస్ అని చెప్పి ఉంటది అన్నట్టు. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇది చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇన్ సర్వీస్ యెస్, నో అని చెప్పి ఉంటది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది అన్నట్టు. ఇన్ సర్వీస్ అయితే యెస్, లేకపోతే నో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సర్వీస్ వాళ్ళు ఉండరు కాబట్టి నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, సరిపోతది. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే పేరెంట్స్ ఆర్ స్పౌస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే మదర్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్ ఇవ్వాలి. మదర్ పేరేంటిది, ఫాదర్ పేరేంటిది అని చెప్పి ఇచ్చేసేయాలి. మదర్ ఏజ్, ఫాదర్ ఏజ్ అయితే ఇచ్చేసేయాలి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారని చెప్పి ఇవ్వాలి. వాళ్ళ ఇన్కమ్, గ్రాస్ మంత్లీ ఇన్కమ్ ఎంత అని చెప్పి ఇవ్వాలి. ఓకేనా. సో మంత్లీ ఇన్కమ్ ఎంత అని చెప్పి ఇవ్వాలి. సో తక్కువ ఇన్కమ్ పెట్టుకుంటే బెస్ట్. ఓకేనా. సో ఇన్కమ్ అనేది ఎంత వస్తదని చెప్పి ఇచ్చేసేయరి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ ఏంది అంటే సేవ్ అండ్ అప్డేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఈ సేవ్ అండ్ అప్డేట్ మీద క్లిక్ చేసి మనమైతే సేవ్ అండ్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే అకాడమిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నట్టు ఇవి. సో ఈ అకాడమిక్ డీటెయిల్స్ లోపల ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనం మన ఎడ్యుకేషన్ టైప్. ఓకేనా. సో చూస్ యువర్ ఎడ్యుకేషన్ టైప్ అంటది. మన ఎడ్యుకేషన్ టైప్‌ని మనం సెలెక్ట్ చేసుకొని వెబ్‌సైట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది కదా, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటది. వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటది. వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఈ 3 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లోపల ఇయర్ ఆఫ్ స్టడీ, నువ్వు సిక్స్త్ క్లాస్ ఏ ఇయర్‌లో చదివినవు, సెవెంత్ ఏ ఇయర్‌లో చదివినవు, ఎయిత్ ఏ ఇయర్‌లో చదివినవు, నైన్త్ ఏ ఇయర్‌లో చదివినవు, 10థ్ ఏ ఇయర్‌లో చదివినవు అని చెప్పి 6th-12th వరకి నువ్వు ఏ ఇయర్‌లో చదివినావు అని చెప్పి మనం ఇయర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో ఇంటర్మీడియేట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 2026 లోపల అయిపోయినోళ్ళు ఉంటరు. 2026 లేకపోతే 2025 లోపల కంప్లీట్ అయినోళ్ళు ఉంటారన్నట్టు. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్. మనం ఏం చేయాలి 2026 అని ఇయ్యాలి. ఓకేనా. 2026 అయితే 26, 25 అయితే 25, 26, 25 ఓకేనా. తర్వాత 24, తర్వాత 23, తర్వాత 22 అని చెప్పి మనం ఇట్లా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు మన ఇయర్ ఆఫ్ స్టడీని. ఒకసారి మన ఇయర్ ఆఫ్ స్టడీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది అంటే నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ స్కూల్. ఏ స్కూల్‌లో చదివినావు, ఏ కాలేజ్‌లో చదివినావు అని చెప్పి. సిక్స్త్ క్లాస్ ఏ స్కూల్‌లో చదివినావు, సెవెంత్ ఏ స్కూల్‌లో చదివినావు, ఎయిత్ ఏ స్కూల్‌లో చదివినావు, నైన్త్ ఏ స్కూల్‌లో చదివినావు. అట్లా మనమైతే మన స్కూల్ ఆర్ కాలేజ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. ఆఫ్టర్ దట్ ప్లేస్ ఆఫ్ స్టడీ. ఓకేనా. ఏ ఏరియాలో చదివినావు అని చెప్పి విలేజ్ నేమ్ ఇయ్యిర్రి ఇక్కడ. విలేజ్ నేమ్ ఇక్కడ ప్లేస్ దగ్గర ఇయ్యిర్రి. తర్వాత స్టేట్ అనేది ఏ స్టేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. తర్వాత డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అండ్ దాంతో పాటుగా తెలంగాణ స్టేట్ లోపల ఎక్కడ చదివినావు అని చెప్పి ప్లేస్ అనేది ఇచ్చి, స్కూల్ నేమ్ అనేది ఇచ్చి, ఇయర్ ఆఫ్ స్టడీ అనేది ఇచ్చేసేయరి. ఆఫ్టర్ దట్ ఏంటంటే లోకల్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు డిఫాల్ట్‌గా. అది లోకలే ఉంచేసి సేవ్ అండ్ అప్డేట్ అని చెప్పి కొట్టుర్రి. ఓకేనా. సేవ్ అండ్ అప్డేట్ అని చెప్పి కొట్టేసేయరి. అండ్ దాంతో పాటుగా మనకు
ఏందంటే మన మార్కులు గూడా అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, మనం మన మార్కులు గూడా ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ మార్కుల లోపల ఎట్లా ఇవ్వాల్సి ఉంటది గదా అంటే, మనకు ఎన్ని మార్కులొచ్చినాయి అని జెప్పి అడుగుతారన్నట్టు. ఓకేనా. సో, మనకి మాక్సిమం అంటే ఫస్ట్ ఇయర్ లోపల ఎన్ని మార్కులొచ్చినాయి, థియరీ ఎగ్జామ్ లోపల, సెకండ్ ఇయర్ లోపల ఎన్ని మార్క్సొచ్చినాయి. ఓకేనా. ఫస్ట్ ఇయర్ లోపల ఎన్ని మార్క్సొచ్చినాయి, సెకండ్ ఇయర్ లోపల ఎన్ని మార్క్సొచ్చినాయి. మాక్సిమం థియరీ మార్క్స్ ఎన్ని, మాక్సిమం థియరీ మార్క్స్ ఎన్ని అని జెప్పి మనమైతే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ దాంతో పాటుగా ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఉంటది కదా మనకి. సో, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ వీటికి సంబంధించి ఫస్ట్ ఇయర్ థియరీ లోపల ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఓకేనా. టోటల్ మార్క్స్ ఎన్ని అని చెప్పి ఇచ్చేసేయాలి. ఆఫ్టర్ దట్ ఏంది కదంటే సెకండ్ ఇయర్ లోపల టోటల్ మార్క్స్ ఎన్ని, మనకెంత వచ్చినాయి. ప్రాక్టికల్ లోపల టోటల్ మార్క్స్ ఎన్ని, మనకెంత వచ్చినాయి అని చెప్పి మనం అన్ని డీటెయిల్స్ ఇయ్యాలి. తర్వాత టోటల్ ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి మనం అయితే ఇక్కడ లెక్కేయాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. టోటల్‌గా ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని, ఓకేనా. ఫస్ట్ ఇయర్ లోపల థియరీ లోపల ఎన్ని, సెకండ్ ఇయర్ థియరీలు ఎన్ని, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎన్ని. ఓకేనా. సో, ఫస్ట్ ఇయర్ థియరీలెన్ని, సెకండ్ ఇయర్ థియరీలెన్ని అండ్ ప్రాక్టికల్స్ లోపల ఎన్ని మార్క్స్ అని చెప్పి ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్ కలిపి ఇక్కడైతే యాడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. కొన్నిసార్లు డిఫాల్ట్ రావచ్చు. ఒక్కొక్కసారి డిఫాల్ట్ రాకపోతే మనమైతే మాన్యువల్‌గా ఎయ్యాల్సి ఉంటది. సో, దాన్ని బట్టి మనకేం చేస్తారు కదా అంటే టోటల్ పర్సెంటేజ్ ఎంతొచ్చింది, ఓకేనా. గ్రూప్ పర్సెంటేజ్ ఎంతొచ్చింది అని చెప్పి మనకు డీటెయిల్‌గా టోటల్ మార్క్స్, గ్రూప్ మార్క్స్, టోటల్ పర్సెంటేజ్, గ్రూప్ పర్సెంటేజ్ అయితే ఇస్తారన్నట్టు. ఇక్కడ ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా వచ్చేస్తది. ఓకేనా. సో, ఇట్లా మనమైతే మన మార్క్స్‌ని కూడా ఇయ్యాల్సి ఉంటది. ఆఫ్టర్ దట్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏందంటే అడ్రెస్ డీటెయిల్స్. ఓకేనా. సో, మన అడ్రెస్ డీటెయిల్స్ అయితే అడుగుతది. ఈ అడ్రెస్ డీటెయిల్స్ లోపల డిఫాల్ట్‌గా మన మొబైల్ నంబర్ వస్తది. మన ఈమెయిల్ ఐడీ వస్తదన్నట్టు. అండ్ దాంతో పాటు ఇక్కడ ఏంది కదంటే మన పర్మనెంట్ అడ్రెస్, కరస్పాండెంట్ అడ్రెస్ సేమా కాదా అని చెప్పి అడుగుతదన్నట్టు. సో, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేమే ఉంటది కాబట్టి ఆధార్ కార్డ్ లోపల ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసేయండి. ఆధార్ కార్డ్ లోపల హౌస్ నంబర్ ఉంటది. ఈ హౌస్ నంబర్ అనేది ఇచ్చేసి ఓకేనా. ఆధార్ కార్డ్ లోపల హౌస్ నంబర్ ఉంటదన్నట్టు మనకి. ఆ హౌస్ నంబర్ అనేది ఇచ్చేసి అండ్ ఏ డిస్ట్రిక్ట్, ఏ విలేజ్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఆఫ్టర్ దట్ ఏందంటే మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో, ఇక్కడ మనకు డిఫాల్ట్‌గా ఇండియా వస్తది. తర్వాత తెలంగాణ వస్తది. తర్వాత మీరేం చేస్తారు అంటే మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోరి. మీ పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. ఫోన్ నంబర్ అనేది సో, అవసరం లేదు ఫోన్ నంబర్ అని చెప్పి. ఓకేనా. ఫోన్ నంబర్ అని చెప్పి ఉందిగా. ఆల్రెడీ మనం మొబైల్ నంబర్ ఇచ్చాం కాబట్టి ఫోన్ నంబర్ ఏం అవసరం లేదు. ఈమెయిల్ అనేది డిఫాల్ట్‌గా వస్తదన్నట్టు. సో, ఈ మీ పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ అడ్రెస్ సేమ్ ఉందనుకో ఇక్కడ కరస్పాండెన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. దీని మీద టిక్ చేస్తే ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చిర్రో ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తాయన్నట్టు. ఓకేనా. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి లైట్ తీసుకోరది. ఆఫ్టర్ దట్ ఇక్కడ కింద డిక్లరేషన్ ఉంటదన్నట్టు. డిక్లరేషన్ ఇచ్చి సేవ్ అండ్ అప్డేట్ కొట్టుర్రి. ఓకేనా. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ అప్డేట్ అని చెప్పి కొట్టాల్సి ఉంటది. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటది. కొట్టి సేవ్ అండ్ అప్డేట్ కొట్టుడుతోటే మనకు సేవ్ అయిపోతది. సో, డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అనుకుంటే అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరేం చేస్తారు కదా అంటే ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ప్రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిట్ అని చెప్పి ఉంటది. ప్రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ చూపెడతది. తర్వాత మనం అయితే ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనం మన అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఆఫ్టర్ దిస్ ఓకేనా. మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది మరి అనంటే మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేసినాం. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. సో, నేను చెప్పిన కదా డాక్యుమెంట్లు ఏమేమి అప్‌లోడ్ చేయాలని చెప్పి. ఫోటో, సిగ్నేచరు ఓకేనా. డాక్యుమెంట్ల అప్‌లోడ్‌ల విషయానికొస్తే ఫోటో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. అండ్ దాంతో పాటుగా సిగ్నేచర్, ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ 10థ్ క్లాస్ సంబంధించిన మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, 6థ్-12థ్ బోనోఫైడ్స్ అండ్ దాంతో పాటు ఇంటర్మీడియేట్స్ లైక్ ఎఫ్‌సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన టీసీ. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇంక్లూడింగ్ ఫోటో అండ్ సిగ్నేచర్. డాక్యుమెంట్లన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఫీ పేమెంట్. సో, ఫీ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఉంటాయి మోస్ట్‌లీ. సో, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ మీరైతే మీ ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోరి. ఓసీ, బీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి ఎంత ఫీ అంటే అరౌండ్ మనకి రూ. 2,500 ఉంటది. సో, ఎక్స్‌క్లూడింగ్ 2,500 కాకుండా మనకి ఇంటర్నెట్ చార్జెస్ ఉంటాయన్నట్టు. సో, ఎస్సీ ఆర్ ఎస్టీకి, పీడబ్ల్యూడీకి రూ. 2,000 ఫీ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ ఫీ పేమెంట్ అయితే మనం చేయాల్సి ఉంటది. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మనం అయితే అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీకు ఎవరికైనా లైక్ అప్లికేషన్ చేసుకోవాలా వద్దా అనే డౌట్ ఉన్నా లేకపోతే
బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి గానీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించి గానీ, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల అండ్ నిమ్స్ లోపల గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని చాలా తక్కువ అమౌంట్ ఉంటది. ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తోటి మనమైతే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన గైడెన్స్ అండ్ దాంతో పాటుగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన గైడెన్స్ అనేది మనం నిమ్స్ లోపల, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల ప్రొవైడ్ చేస్తాం. అండ్ మనకి ఏహెచ్ఎస్ సంబంధించిన సెపరేట్ గైడెన్స్ తీసుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఓకేనా. సో, బీఎస్సీ నర్సింగ్ గైడెన్స్ వేరు. ఏహెచ్ఎస్ గైడెన్స్ వేరు. కానీ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన గైడెన్స్ తీసుకుంటే నిమ్స్ లోపల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ దాంతో పాటుగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఉంటదన్నట్టు. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఏహెచ్ఎస్ కూడా అంతే. బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ సంబంధించి నిమ్స్ లోపల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతో పాటుగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతది. సింపుల్‌గా మీరు చేయాల్సింది ఒకటే అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటది. ఈ యాప్‌ని మీరు ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటది. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనమైతే లైవ్‌లు పెట్టుకుంటాం. ఆ లైవ్‌లకి మీకు ఎలిజిబిలిటీ ఉంటది. ఆ లైవ్‌లకి మీరు అటెండ్ అవ్వచ్చు. మీ డౌట్స్ అయితే అడగొచ్చు అన్నట్టు. ప్రతీదీ డీటెయిల్‌గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ మనకి 30 జూన్ రోజు ఒక లైవ్ ఉంది బ్రో. 30 జూన్ 2026 రోజు ఒక లైవ్ ఉంది. అప్లికేషన్ చేసుకోవాలా వద్దా అని చెప్పి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఆ లైవ్ లోపల. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లైవ్‌కి అటెండ్ అయిపోర్రి. రెగ్యులర్ లైవ్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత సో, మనకు ఫీ పేమెంట్ ఉంటది కదా! ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించిన ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లుంటదన్నట్టు మనకు ఫామ్ అనేది. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కి సంబంధించిన ఫామ్ అనేది ఇట్లయితే మనకు చూపెడతది. సో, ఈ ఫామ్‌ని మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా. ఆఫ్టర్ ఆన్‌లైన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటది అనంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ మీద మనం అయితే సిగ్నేచర్ పెట్టాలన్నట్టు. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ మీద మనం సిగ్నేచర్ పెట్టి, ఈ అప్లికేషన్ ఫామ్ అండ్ దాంతో పాటుగా ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం వాళ్ళకి పోస్ట్ లోపల పంపాల్సి ఉంటదన్నట్టు. సో, మరి పోస్ట్ లోపల ఎక్కడికి పంపాలి బ్రో అనే విషయానికొస్తే వాళ్ళు మనకు క్లియర్‌గా అడ్రెస్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. పోస్ట్ లోపల మీరు పంపాలనుకుంటే అడ్రస్ అనేది టు ద అసోసియేట్ డీన్ అకాడమిక్ సెక్షన్ 2 సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్. సో, పిన్ కోడ్ విషయానికొస్తే 500082 500082 అని చెప్పి ఉంటది మనకు పిన్ కోడ్. బిఫోర్ 5 PM 14th July 2026 మనమైతే పంపాల్సి ఉంటదన్నమాట వాళ్ళకి హార్డ్ కాపీస్‌ని. సో, స్పీడ్ పోస్ట్ త్రూ పంపడానికి ట్రై చేయరి లేట్‌గా అప్లికేషన్ చేసుకున్నోళ్ళు. సో, లేదు అంటే నార్మల్ పోస్ట్ అయినా పర్లేదు. సో, అడ్రస్ అనేది ప్రాపర్‌గా రాయర్రి. టు ద అసోసియేట్ డీన్ అకాడమిక్ సెక్షన్ 2 సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ 500082 ఓకేనా. సో, ఇది అడ్రస్. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫామ్‌ని సిగ్నేచర్ పెట్టి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి పంపేసేయరి. ఓకేనా. సో, మన ఛానల్ మీకు హెల్ప్ అయ్యి అండ్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేద్దాం అనుకున్నోళ్ళు మన అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోరి. ఓకేనా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.